ఫ్రెండ్స్ ఇది నథింగ్ 4A మీరు అడిగారు అందుకే తీసుకొచ్చేసారు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. దీన్ని అన్బాక్స్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఉండే దాన్ని బట్టి లాగాలి. ఇంకా ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఒక ఎక్స్ట్రా బాక్స్ కూడా ఉంది. ఇంకోటి మొబైల్. ఈ మొబైల్ పక్కన పెట్టేద్దాం. బాక్స్ లో మనకు చార్జర్ ఇలాంటివి ఎవరు మీరు విడిగా కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా బాక్స్ లో ఏమేమి వస్తున్నాయంటే కేస్ వస్తుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ గా భలే ఉంటది వెళ్తుంది. ఇంకా టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇప్పుడు మొబైల్ అన్బాక్స్ చేద్దాం. ఇది మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ ఈసారి గ్లాస్ తో ఇస్తున్నారు. ఈ ట్రాన్స్పరెంట్ కేస్ వేస్తే మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. మీకు ఎక్కడ డిజైన్ అయితే పాడైపోదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి. ఫస్ట్ మనం అసలు ఈ 4A కి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 3A కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ టైం ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటే ఈసారి 1.5 AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంది. ఈసారి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తీసుకొచ్చారు. UFS స్టోరేజ్ టైప్ మాత్రం 2.2 నుంచి 3.1 కి చేంజ్ చేశారు. ఇంకా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఈ 50 MP టెలిఫోటో కెమెరా వచ్చేటప్పటికి లాస్ట్ టైం 2x ఉంది. ఈసారి 3.5x చేంజ్ చేశారు. దాన్ని 3.5x వరకు మీరు ఆప్టికల్ లో జూమ్ చేసుకోవచ్చు. మిగతా అంతా సేమే ఉంటాయి. ఇంకా బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేశారు. 5400 mAh బ్యాటరీ తెచ్చారు. లాస్ట్ టైం 5000 ఉంది. ఇవి చేంజెస్. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తే ఫస్ట్ డిజైన్ చూద్దాం. బ్యాక్ సైడ్ గ్లాస్ వస్తుంది, పాండా గ్లాస్. ఇది సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ లోనే మీకు ఇక్కడ గ్లిఫ్ బార్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఆ గ్లిఫ్ బార్ లోనే రెడ్ కలర్ ఇండికేషన్ ఒకటి ఉంటుంది. మామూలుగా మీరు వీడియో తీసినప్పుడు ఆ రెడ్ లైట్ బ్లింక్ అవుతా ఉంటుంది. అదొక ఫీచర్ ఉంది. ఇంకా ఈ గ్లిఫ్ బార్ గురించి మాట్లాడదాం, చాలా ఉంది. అండ్ ఇంకోటి ఈ బ్యాక్ సైడ్ యూజ్ చేసిన గ్లాస్ పాండా గ్లాస్. సో కింద పడితే పగిలిపోద్ది. ఆల్రెడీ చూడండి బీ రోల్స్ తీస్తున్నప్పుడు కింద పడింది మొబైల్. ఈ సైడ్ పడింది, గ్లాస్ పగిలిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వాడుకోండి. మొబైల్ కొని కూడా పగల కొట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఈ గ్లాస్ ఏం మరీ అంత స్ట్రాంగ్ గా లేదు, ఊరికే పగిలిపోతుంది. ముందు పగిలింది నిజం చెప్పాలంటే. అదే విషయం. కేస్ వేసుకొని మంచిగా వాడుకోండి, నాలాగా పెద్ద పనులు చేయకుండా. ఇంకోటి పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గిల్ ఉంటది, టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్ ఉంటది, సింపుల్ ఉంటుంది. దీనిలో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ కీ ఉంటుంది. ఇది టోటల్ గా ఓవర్ వ్యూ ఈ నథింగ్ 4A గురించి డిజైన్ ఓవర్ వ్యూ. దాని తర్వాత మనం సౌండ్ విషయానికి వస్తే దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఇలాంటి ఉండదు, కానీ స్పీకర్ సౌండ్ చాలా బాగుంది. ఒకసారి మీరేనండి. అండ్ ఇంకోటి ఇది IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ప్రైస్ ఏమో 30,000 32,000 పెట్టాడు. IP64 రేటింగ్ తీసుకొచ్చాడు. ఈ ప్రైస్ రేంజ్ లో అందరూ IP69 రేటింగ్ వెళ్ళి ఉంటే వీళ్ళు ఇంకా చేంజ్ అవ్వలేదు. సో ఇది మాత్రం మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.73 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit డిస్ప్లే, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. కలర్స్ కానీ అన్ని బాగుంటాయి. కానీ ఒక్కటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే బెజల్స్. అసలు ఎంత లావు ఉన్నాయో చూడండి. ఏదో 15,000 మొబైల్లో ఇస్తారు కదా బెజల్స్, అంత లావు ఇచ్చున్నాడు. కొంచెం సన్నగా ఇచ్చుంటే బాగుండు. నాకైతే మరీ లావుగా అనిపించాయి. ఇంకా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 నిట్స్ ఉంటుంది. 1600 నిట్స్ HBM తో వస్తుంది, హై బ్రైట్నెస్ మోడ్. మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు మామూలుగా సన్లైట్ లో మొబైల్ యూస్ చేసే వాళ్ళైనా, వీడియోస్ చూసే వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, బాగా కనపడుతుంది. ఇంకోటి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ప్లేస్మెంట్ మరీ కింద ఉంది. ఈ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్లు అన్ని కిందనే ఉంటాయి, కానీ ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది, పర్లేదు. దీనిలో యూస్ చేసింది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్. ఇది మిడ్ రేంజ్ లో చాలా మొబైల్స్ లో చూస్తారు మీరు. వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్, చాలా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు. దీన్ని 4 nm మీద బిల్డ్ అయింది. మీకు నార్మల్ యూసేజ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హెవీ గేమింగ్స్ అయితే మీరు ఆడలేరు. హెవీ గేమ్స్ ఇలాంటివి ఆడదాం అనుకుంటే కష్టమే. ఎక్కువసేపు ఆడితే థ్రోటల్ అవుతుంది. ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి కూడా నోటీస్ చేస్తారు. BGMI ని మీరు 120 FPS లో ఆడుకోవచ్చు, కానీ నేను చెప్పినట్టు మీరు ఎక్కువసేపు ఆడితే మాత్రం ఆ ల్యాగ్స్ అనేది నోటీస్ చేస్తారు. మరీ స్టేబుల్ గా అయితే ఉండదు. అలానే ఫ్రీ ఫైర్ ని కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. మేము ఆడినంత సేపు మాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఫ్రీ ఫైర్ కి అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బేస్ వేరియంట్ ఇది 8+128 GB తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 12+256 ఉంటుంది. LPDDR4X RAM యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ప్రైస్ రేంజ్ లో మీరు నార్మల్ యూస్ కి చూస్తుంటే చాలా మంచి మొబైల్. వీళ్ళ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది. ఎక్కువ హీట్ అవ్వడం కానీ, లాగ్ అవ్వడం కానీ ఇలాంటివి నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రైస్ రేంజ్ లో మిగతా మొబైల్స్ అన్ని స్టార్ట్ చేయడమే 7,000 తో స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా 5,500 5000 ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు. సో 5,500 మీకు ఈజీగా ఒక వర్కింగ్ డే వస్తుంది. అంటే మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. అది ఇంకోటి, మీరు ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి. 50 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గ్యాన్ ఛార్జెస్ ఉంటాయి 65 watts ఏదో, నథింగ్ వాళ్ళవే ఉంటాయి, CMF వాళ్ళవి. అది కొనుక్కోండి. లేదా మీ దగ్గర ఏదైనా PD ఛార్జర్ ఉన్నా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సాఫ్ట్వేర్ బాగుంటుంది. నిజం చెప్పాలంటే గ్లాన్స్ అని ఒకటి ఉండేది. వీళ్ళు నథింగ్ 3A లైట్ లో తీసుకొచ్చారు. మనం ఆ వీడియో కూడా చేసాం. ఆ గ్లాన్స్ ఇప్పుడు తీసేశారు, దీంట్లో లేదు. సో అది ఒక మంచి పని చేశారు వీళ్ళు. సాఫ్ట్వేర్ విషయాలు మాత్రం వీళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఆ గ్లాన్స్ వల్ల లాక్ స్క్రీన్ యాడ్స్ ఇలాంటివి వచ్చేటివి అది లేకుండా చేశారు వీళ్ళు గ్లాన్స్ ని. అండ్ UI కూడా క్లీన్ గా ఉంటది. అసలు బ్లోట్వేరే ఎక్కువ లేదు. జస్ట్ గూగుల్ యాప్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు. మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఉంటాయి అంతే. అవన్నీ యూజ్
యూజ్ అయ్యేటివే, మనకు చెత్త గేమ్స్ పనికిరాని పిచ్చి పిచ్చి యాడ్స్ అవేం రావట్లేదు. బాగుంది. నథింగ్ OS 4.1 తో వస్తుంది. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇది గూగుల్ డైలర్ తో వచ్చేది. మీరు కాల్ రికార్డ్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేస్తున్నారు. ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది. వెనక గ్లిఫ్ బార్ ఉందని చెప్పా కదా, దీన్ని మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. అక్కడికి కానీ వెళ్ళారనుకోండి, ఇక్కడ రింగ్ టోన్ అని ఉంటుంది. మీకు రింగ్ టోన్ వచ్చినప్పుడు గ్లిఫ్ బార్ మూవ్ అవుతుంది. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ కొన్ని నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫ్లిప్ టు గ్లిఫ్ అని ఉంటుంది. మీరు ఇలా ఫ్లిప్ చేసి వదిలేసారనుకో మొబైల్, అప్పుడు మాత్రమే గ్లిఫ్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మొబైల్ వచ్చినప్పటికి సైలెంట్ లో ఉంది, అప్పుడు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆన్ అయ్యి రింగ్ వస్తున్నప్పుడు, నేను చెప్పేది రింగ్ వచ్చినప్పుడు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆన్ అవుతుంది. ఎప్పుడు ఫ్లిప్ చేసినప్పుడు మాత్రమే. మళ్ళీ తీసేసారనుకోండి అప్పుడు ఉండదు. సో ఇది కొంచెం మంచి ఫీచర్. ఇంకా వాల్యూమ్ ఇండికేటర్, మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ గ్లిఫ్ బార్ లో ఇంక్రీజ్ అవుతుంది. గ్లిఫ్ ట్రైమర్ అని ఉంటుంది, గ్లిఫ్ ప్రోగ్రెస్ అని కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఊబర్, జొమాటో ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది వాళ్ళు వచ్చే టైం బట్టి. ఇలా చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ గ్లిఫ్ బార్ ని. ఇంతకు ముందు లైట్లు వచ్చేటి రౌండ్ గా, ఆ డిజైన్ నాకు నచ్చేది కాదు పర్సనల్ గా, కానీ ఇది మాత్రం కొంచెం బెటరే. మరి గజిబిజిగా లేకుండా సింపుల్ గా ఒక బార్ తీసుకొచ్చాడు. ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. పర్సనల్ గా ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నాకు నచ్చేది కాదు. నెక్స్ట్ మనం ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. దీనిలో NFC ఉండదు, IR బ్లాస్టర్ కూడా ఉండదు. USB 2.0 తో వస్తుంది. ఈ NFC అయినా ఇచ్చుంటే బాగుంది. IR బ్లాస్టర్ వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, కనీసం NFC ఒకటి ఇచ్చున్నా బాగుంది అసలు. నెక్స్ట్ ఫైనల్ గా కెమెరాస్. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 50 MP 3.5x టెలిఫోటో కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫస్ట్ మనం ఫోటోస్ విషయానికి వస్తే పోర్ట్రేట్ లో 1x 2x అండ్ 3.5x లో తీసుకోవచ్చు. 1x 2x వచ్చేటప్పటికి మెయిన్ కెమెరా నుండి తీస్తుంది. ఇవి మెయిన్ కెమెరా నుండి తీసిన ఫోటోస్ అయితే బాగుంటాయి నేచురల్ గా, కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా బాగుంది. కానీ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఓవర్ షార్పింగ్ చేస్తుంది, కొంచెం షార్ప్నెస్ ఎక్కువ ఉంది. అదొకటి నోటీస్ చేశాను నేను. మిగతా అంతా బాగానే ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది. ఇంకా 3.5x నుంచి మనం టెలిఫోటో కెమెరా నుండి తీయచ్చు. 3.5x ఆప్టికల్ జూమ్, మీకు ఎలాంటి క్వాలిటీ కూడా లాస్ అవ్వదు, చాలా బాగా వస్తాయి. అప్పుడప్పుడు నేను చెప్పినట్టు ఆ ఫేస్ మాత్రం ఎక్కువ షార్ప్నింగ్ చేస్తుంది. కలర్స్ అంత యాక్యురేట్ గా ఉండట్లేదు, ఒక్కోసారి ఒక్కొక్క కలర్ తీసుకొస్తుంది. సో అది ఒకటి ప్రాబ్లం నోటీస్ చేశా. ఇంకా ఆప్టిమైజేషన్ చేయాలి. ఈ నథింగ్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. మొబైల్ తెచ్చేటప్పుడు మాత్రం ఏం ఆప్టిమైజ్ చేయకుండా తెస్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత అప్డేట్స్ ద్వారా వాళ్ళు అన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తారు ఒక్కొక్కటి. సో ప్రస్తుతానికి ఇది కూడా అదే కోవకు వస్తుంది. కొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉంది దీంట్లో చేయాల్సింది. కలర్స్ దగ్గర మాత్రం, డీటెయిల్స్ దగ్గర మాత్రం అక్కడక్కడ కొంచెం ఓవర్ షార్ప్నింగ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. ఇంకా నార్మల్ ఫోటోస్ కూడా అంతే, సేమ్ అలానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి, మీరు చూడొచ్చు. కొన్నిసార్లు ఫేస్ లో ఓవర్ షార్ప్నింగ్ చేస్తుంది, కొన్నిసార్లు డీటెయిల్స్ ఉండట్లేదు. సో ఈ రెండు అయితే నేను నోటీస్ చేశాను. సెల్ఫీ కెమెరా తీసిన ఫోటోలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇవి సెల్ఫీ కెమెరా తీసినట్టు మీకు అన్ని ఫోటోస్ చాలా నేచురల్ గా చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎక్కడ ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవ్వట్లేదు. స్కిన్ టోన్ కూడా కరెక్ట్ గా పెడుతుంది. ప్రతి ఒక్కటి బాగున్నాయి అసలు సెల్ఫీ కెమెరాకి. ఓన్లీ బ్యాక్ కెమెరా ఆప్టిమైజేషన్ మాత్రం చేయాలి. దాని తర్వాత ఇంకా దీంట్లో ప్రీసెట్స్ ఉంటాయి కొన్ని. మామూలుగా మీరు కెమెరాలో వెళ్ళారనుకోండి, ఇక్కడ కింద ఒకటి చూపిస్తుంది మీకు. దీని కానీ ఇలా అన్నారనుకోండి, ఇక్కడ ప్రీసెట్స్ వస్తాయి. వాటిని యూజ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల ప్రీసెట్స్ ఉంటాయి. మీకు ఒక్కటి నేను వేస్తున్నా చూడండి, కొంచెం డిఫరెంట్ గా బాగుంటాయి. వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసినవి ఇవన్నీ. సో మంచిగా అనిపిస్తాయి ఇవి. బ్లాక్ అండ్ వైట్ గానీ, కొంచెం రెట్రో టైప్ గానీ బాగుంటాయి డిఫరెంట్ గా. అండ్ అంతేకాకుండా వీడియోలో కూడా ఈ ప్రీసెట్స్ యూజ్ చేయొచ్చు. మరీ కొంచెం దారుణంగా ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి అసలు ఎలా ఉందో అని. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో తీయచ్చు. ఫ్రంట్ కెమెరా ఓన్లీ 1080p 60 FPS ఉంటుంది. ఈ వీడియో బ్యాక్ కెమెరా చేస్తాను 4K 30 FPS లో తీసుకోవచ్చు. నా వాయిస్ డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. వెనక గుడి ఉంది, మీకు ఆ సౌండ్స్ వినపడుతున్నాయో లేదో తెలియదు. వినపడుతుంటాయి ఖచ్చితంగా. నా వాయిస్ ని మరీ అది ఏంది డామినేట్ చేస్తుందా లేదో చూడండి. నా వాయిస్ బాగా వినపడుతుందా, అవి ఎక్కువ వినపడుతున్నాయో చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ సెల్ఫీ వీడియో. మనం ఓన్లీ 1080p 60 FPS లో తీసుకోవచ్చు. సరే ఎలా ఉందో చూడండి. నా వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. నేను కదులుతూ ఉంటా. స్టెబిలైజేషన్ అయితే ఉంది, బాగానే ఉంది. నేను నడుస్తున్నా కానీ ఫాస్ట్గా నేను నడుస్తున్నాను. సో ఇలా కదులుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి, దీంట్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా లేదు. అది కూడా ఇచ్చుంటే బాగున్నాను. ఈ ప్రైస్ రేంజ్ లో పోర్ట్రేట్ వీడియో ఇస్తే చాలా యూజ్ అవుతుంది అందరికి. ఇప్పుడు బ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ మంచిగా బ్లర్ అయ్యి మీరు వీడియోస్ తీసుకోవచ్చు. ఆప్షన్ అయితే లేదు. ఇది టోటల్ గా ఈ నథింగ్ 4A మొబైల్ గురించి. ఇంకా ప్రైసింగ్, దీని 8GB ప్లస్ 128GB మోడల్ 31,999 రూపీస్ పెట్టారు. 32,000 ఇంకా 2,000 అలా ఆఫర్ ఇస్తున్నారు. 30,000 వస్తుంది ఈ మొబైల్. అలా ఎక్స్ట్రాగా మీరు ఛార్జర్ కొనుక్కోవాలి. ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ లేకపోతే మళ్ళీ అదో ఒక 1,500 2,000 పడుతుంది. సో ఇది విషయం. టోటల్ గా మీరు ఒక 32,000 పెట్టుకోవాలి ఈ మొబైల్ కి. ఎలా కాదన్న ఈ 32,000 పెట్టి ఈ మొబైల్ కొనడం బెస్టా అంటే నేను ఒకటి చెప్తా, మీకు క్లీన్ UI కావాలి అన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. కెమెరాస్ కూడా ఇంకా ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదు. దీనికన్నా బెస్ట్ కెమెరాస్ వేరే మొబైల్స్ లో ఉన్నాయి. కెమెరా సెంట్రిక్ గా చూస్తుంటే ఇది ఎవరికి సెట్ అవుద్ది అంటే, మాకు క్లీన్ UI ఉండాలి, మాకు ఈ యాడ్స్ ఇలాంటివి ఉండకూడదు, మేము ఛార్జర్ కొనుక్కుంటాం, మాకు ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి సెట్ అవుద్ది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ దీంట్లో ఈ బెజల్స్ ఎంత లావు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి IP64 రేటింగ్. ఈ ప్రైస్ రేంజ్ లో IP64 రేటింగ్ ఇవ్వడం అసలు ఏంటో వీళ్ళకే అర్థం కావాలి. దీనికి కాంపిటీషన్ గా మోటో, ఎడ్జ్
70 ఫ్యూజన్ ఉంది. ఆ వీడియో ఆల్రెడీ వచ్చేసింది మన ఛానల్లో, చూడండి. ఆ రెండింటిని కంపేర్ కూడా చేస్తా. మీరు అడిగారని చెప్పి 2 మొబైల్స్ తీసుకొని మరీ చేస్తున్నాం. రెండింటి కంపారిజన్ వీడియో కూడా వస్తుంది, వెయిట్ చేయండి. ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తా. నన్ను అడిగితే రెండింటికి మంచి గట్టి కాంపిటీషన్ ఉంది, కానీ ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అవి కూడా డిస్కస్ చేద్దాం, వెయిట్ చేయండి. కొంచెం చెమటలు పట్టేస్తున్నాయి, మన దగ్గర ఏసీ లేదు, ఫ్యాన్ వేసుకుంటే మీకు సౌండ్ వస్తుంది. సో అడ్జస్ట్ అవ్వండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది. ఈ ఎండాకాలం అంతా నా మొహం అలానే ఉంటుంది, తప్పదు. మొత్తం చెమట పట్టినా చేయాలి కదా వీడియో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కంపారిజన్ తో మీ ముందుకు వస్తాను. మన వీడియోస్ చూస్తా ఉండండి. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ వీడియోస్ కోసం కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి క్వాలిటీ మీకు దొరకదు ఎక్కడ. మాకు ద బెస్ట్ ఇస్తాం మేము. చిన్న ఛానల్ పేరుకు మంది, కానీ ద బెస్ట్ ఇడానికి ట్రై చేస్తాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాం. వీడియో లైక్ చేస్తారనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే ఇవ్వండి. ఇంకొంచెం రీచ్ అవుద్దు, కొంతమందికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వెళ్దాం. అంటిల్ దెన్